మరొకడు పుడతాడు, బైరాగిలా తిరుగుతాడు. దేశానికి ప్రపంచానికి మనవాళ్ళకి పనికొచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు. ఎవడు భోగి, ఎవడు రోగి, ఎవడు బైరాగి అవుతాడో భవిష్యత్తులో ఎవరికి ఎరుక అని ఉలితో పుర్రలపై చెక్కుతూ ఉన్నాడు బ్రహ్మదేవుడు. సంతానం అట 3 రకాలట. ఒకటి కామజన్మ సంతానం, రెండవది కారణజన్మ సంతానం, మూడవది కర్మజన్మ సంతానం. కామజన్మ సంతానం అంటే వివాహమైంది కాబట్టి సంతానం కావాలి. కారణజన్మ సంతానం మంచివాళ్ళు, గుణవంతులు, బుద్ధివంతులు, గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా కారణజన్మ సంతానం అంటారు. కర్మజన్మ సంతానం రవ్వ వీడు ఎందుకు పుట్టాడో ఏం చేస్తాం అనుభవించాలి. కానీ ఘర్షకుర్తి గ్రామ ప్రజలకు మనవి, ఈనాడు స్వామివారి బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని నా చేత హరికథ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించి నాకు ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించారు. కాబట్టి మీ అందరూ కాస్త ప్రశాంతంగా కూర్చుంటే, పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా మీరు ప్రశాంతంగా ఉంటే కథ చక్కగా జరుగుద్ది. ఎందుకంటే వినేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ, వినేవాళ్ళు చాలామంది, మనం ఒక్కడమే కాదు.